2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. వాల్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో చూస్తుంది ఏంటంటే ఎవరికి ఎక్కడ వాల్యూ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలనేది గమనించము. తక్కువగా ఉన్నవాడిని చాలా తక్కువగానే చూస్తూ ఉంటాం, ఎక్కువగా ఉన్నవాడిని చాలా ఎక్కువగానే ప్రియారిటీ లెవెల్స్ మారుతూ ఉంటాయి. సో మన ఆర్భాటాలో మన హంగులో చూపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో పడిపోయి ఎవరికి ఏది అవసరం లేదని కూడా చూడం. అక్కడ మన ప్రజెన్స్ కనిపించాలనుకుంటూ ఉంటాం, మనం చేసేది చూపించాలనుకుంటూ ఉంటాం. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరికి ఏ అవసరం ఉందో దాన్ని తీర్చడం ముఖ్యం, కానీ ఈ మధ్యకాలంలో అది మనకి ఎక్కడా కనిపించట్లేదు. మనకున్నది అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి చూపించడం మాత్రమే మన ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటూ ఉంటాం. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు అంటాము? అండ్ మనం మాట్లాడే విషయానికి వచ్చినా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయాలనుకున్నా కానీ ఎవడైతే మాట్లాడో వాడి దగ్గర బాగా గొంతు లెగుస్తుంది, పై చేయి ఉంటుంది. ఎక్కడైతే అవసరం లేదో అక్కడ మాత్రం చాలా ఇదిగా ఉంటూ ఉంటాం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే హ్యూమన్ సైకాలజీలో ఇది అంటే కామన్ ఉషా. ఎందుకంటే చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ మధ్య నేను వాట్సాప్లో కూడా చదివాను కదా, ఏంటంటే నువ్వు అంటే నాకు గుర్తొచ్చింది. అంటే ఎక్కడైతే అవసరమో మన ఒక జనరాసిటీ కానీ ప్రెజెన్స్ కానీ అక్కడ మనం ఉండం. ఎవరికైతే మనం మన యొక్క అంటే చారిటీ కానీ జనరాసిటీ కానీ అవసరం లేదో అక్కడ ఎక్కువ మనల్ని కనిపిస్తుంది, మన ప్రెజెన్స్ కనిపించడం కోసం మనం అక్కడ చేస్తాం. ఇది వాట్సాప్ మెసేజ్లో కూడా కథలాగా చదివాను నేను. ఒక ఆకుకూరలు అమ్ముకునే అతని దగ్గర ఒక ఆవిడ కారులో వచ్చి ఆగి ఆకుకూరలు కొంటా ఉంటుంది అనమాట. ఈ రోడ్డు పక్కన పెట్టుకుంటారు కదా చిన్న చిన్న తట్టల్లో బుట్టల్లో. అప్పుడు ఆగి కొనేటప్పుడు సరే ఒక్కొక్క కట్ట ఎంతంటే 10 రూపాయలకి అమ్మ ఒక్కోటి అని చెప్తే 6 కట్టలు 50 రూపాయలకి ఇస్తే తీసుకుంటాను అని చెప్తుంది. చూడండి అమ్మ చూసి ఇవ్వండి అంటే లేదు 6.50కి ఇస్తే తీసుకుంటాను, ఏదో ఒకటి బేరం ఆడుతుంది. సరే తీసుకోండి అంటాడు అతను, తీసుకుని వచ్చేస్తుంది. ఇప్పుడు ఇతని జీవనాధారం ఏంటి? ఆకుకూరలు అమ్ముకునేవాడు. అంటే అతను ఆకుకూరలు అమ్ముకుంటే కానీ అతనికి రోజు గడవదు. సో ఇది పక్కన పెడదాం. సో వెంటనే తర్వాత ఒక చీరల షాప్కి వెళ్తారు. ఆవిడ ఫ్రెండు ఈ ఆకుకూరల కారులో పెట్టుకుంటారు ఈ కవరు. సరే ఇద్దరు కలిపి చీరల షాప్కి వెళ్తారు. ఒక పెద్ద బ్రహ్మాండమైన చీరల షాప్కి వెళ్తారు. అక్కడ 4,000 చీరో 5,000 చీరో వితౌట్ అక్కడ ఏం ఉండదు, ఇంకా బిల్లు మీద ఉన్న అమౌంట్ పే చేసి రావాలి. డిస్కౌంట్ ఏదన్నా ఉందా అంటారు. లేదు మేడం ఫిక్స్డ్ రేట్స్ అంటాడు అతను. ఆ 4-5 ఇచ్చి ఆ చీర కొనుక్కుని ఆ చీర కవర్ కూడా తీసుకుని చక్కగా షాపింగ్ చేసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు ఇద్దరు భోజనం చేయటానికి. వాళ్ళకి కావాల్సింది ఆర్డర్ చేసుకుంటారు, తింటారు. అక్కడ ఒక బిల్లు 1850 ఎంతో అవుతుంది సుమారుగా. ఓ 1800-1850 అవుతుంది ఇద్దరికి కలిపి లంచ్ తిన్నదానికి. సరే అయినప్పుడు ఏంటంటే దానికి టిప్ యాడ్ చేసేసి 2000 ఇచ్చేసి బయటకు వస్తారు. సో ఇక్కడ మనం ఏం గమనించాలి? 10 రూపాయలు ఆవిడ అతనితో బేరం ఆడి సేవ్ చేసింది. అంటే కట్ట 10 రూపాయలు అయితే 6 కట్టలు 50 రూపాయలకి తీసుకుంది ఇవ్వాలి. అంటే 60, వాడు అబ్బాయి అడిగింది 60 కదా, తిని 50కి తీసుకుంది. అంటే అక్కడ ఎంత సేవ్ చేసింది? 10 రూపాయలు. సరే షాప్లో రేటు ఆవిడ ఎఫోర్డబిలిటీని బట్టి ఫిక్స్డ్ రేట్ అన్నాడు, ఇష్టమైంది వదిలేసేయండి. అక్కడ మనం కామ్గా కొన్నాం, అక్కడ ఏం బేరం ఆడలేదు, అవునా? ఇకపోతే రెస్టారెంట్కి వచ్చాం. 1850 అయిన బిల్లు దగ్గర 2,000 ఇచ్చి వచ్చాం, అంటే 150 రూపాయలు. ఆ రెస్టారెంట్ ఆడికి మన 150తో అవసరం ఉందా లేదా? వాడికి మనం 150 ఇవ్వకపోయినా రోజు గడుస్తుంది, అవునా? సో ఇవ్వచ్చు, తప్పు కాదంట్లా. బట్ ఇక్కడ ఈ 10 రూపాయల కోసం అతనితో బేరం ఆడటం అవసరమా? ఇస్తేనే తీసుకుంటాను లేకపోతే వెళ్ళిపోతాను. ఆవిడిచ్చే 150 రూపాయల టిప్లో ఈ 10 రూపాయలు ఎంత? ఇంకా పైగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 రూపాయలు ఇచ్చినా నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారమే ఆకుకూరలు అమ్మితే ఎంత వస్తుందమ్మా? రోజు మొత్తం మీద కలిపి 100-200 వస్తాయో రావో అన్నట్టు ఉంటుంది, అవునా? సో మనం ఎటు వెళ్తున్నాం? సో ఇంకా చెప్పాలంటే ఈ మధ్య వీలైతే నేను ఇట్లాంటి ఎవరి దగ్గర కొంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటామో వాళ్ళకి ఎలాగో ఫ్రీగా ఇస్తే అది దానం అవుతుంది, అవునా? అంటే ఏంటి? ఒక పని చేసుకునే వాళ్ళని మనం చెడగొట్టినట్టు. ఇప్పుడు మనం అడుక్కునే వాళ్ళకి బెగ్గర్స్ కూడా ఏం చెప్తాము? అన్నీ సవ్యంగా ఉండి ఓపికన్న వాళ్ళకి ఎందుకు అడుక్కోవటం, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అని చెప్తాం. సో అలా బెగ్గర్స్ని చేయక్కర్లేదు కానీ, బట్ ఇలా పని చేసుకుని
తద్వారా సంపాదించి పొట్ట పోసుకోవాలి అనుకునే వాళ్ళ దగ్గర మనం బేరం ఆడటం అవసరమా అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. సో ఇక్కడ ఈ టిప్లు ఇవ్వటాలు ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఇవ్వగలను, నేను చాలా జనరస్గా ఉంటాను, నేను డబ్బులు లెక్క చేయను అనేది ప్రూవ్ చేసుకోవటం కోసం. సో ఇది టిప్ ఇవ్వటం తప్ప కాదా పక్కన పెడితే అక్కడ బేరం ఆడటం అనవసరం. సో ఇది చూసుకోగలగాలి మనం, మన ప్రెజెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది. ఇంకోటి చాలా సందర్భాల్లో కూడా నేను వీలైనంత మట్టుకు చెప్తాను, ఎన్ని వెరైటీస్తో అయినా మనం భోజనం పెట్టండి, కానీ ఫుడ్ వేస్ట్ అవ్వకుండా చూడండి. పెళ్ళిళ్ళప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళైతే నేను చెప్పడానికి ట్రై చేస్తాను, వేస్ట్గా ఉంటుంది మిగిలిపోతుంది అనుకున్నది ఎవరో ఒకళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి తినటానికి వీలుగా, అంటే పడేయకుండా ఉండేలాగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరానికి మించిన పెడతాం చేయటం అనవసరం. అంటే ఇప్పుడు 100 రకాలతో పెట్టినా తినేది ఇంతే, అవునా? కానీ ఇవాళకి అంటే ఎట్లా వచ్చేసిందంటే ఇది ఒక సిస్టమ్ లాగా అయిపోయింది. అలా పెట్టారు భోజనాలు, ఇలా చేశారు పెళ్ళి, ఇలా అంత డబ్బులు అంత ఇది అనేది ఒక ఫ్లోలో పడి అందరం కొట్టుకుపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎవరు దీనికి అతీతంగా ఏం ఉండట్లేదు. బట్ అట్లీస్ట్ దాంట్లో గుడ్డిలో మెల్లగా వేస్టేజ్ అనేది లేకుండా ఎట్లా చేయం. మనం పెట్టిన 100 రకాలు అన్నీ అక్కడ పెట్టిన టేబుల్ మీద అన్నీ అయిపోతే అట్లీస్ట్ ఇబ్బంది ఉండదు. కానీ మిగిలిపోయినప్పుడు పారేస్తే ఏంటంటే అప్పుడు అనిపిస్తుంది, ఒక పక్కనేమో ఆకుల్లో ఏరుకుంటా తినేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నప్పుడు, ఇటేమో మనం అంటే బకెట్లు వేస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడో అది గుచ్చుతుందన్నమాట. సో అది ఉండాలి. ఇప్పుడు చాలా వచ్చినాయి, అంటే ఇట్లాంటి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దానికి సంబంధించిన నంబర్స్ కానీ అన్నీ అంటే ఉన్నారు, ఈ పని చేసి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గర ఎక్స్ట్రా ఫుడ్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళి చక్కగా ఎవరికి తినే అవకాశం ఉందో వాళ్ళకి ఇచ్చే అందరూ ఉన్నారు. అట్లాగే అట్లీస్ట్ మనం వాళ్ళు చేసే సర్వీస్ని గుర్తించి వాళ్ళని వాడుకుని ఈ ఫుడ్ వేస్టేజ్లు ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది అనేది ఒక ఫీలింగ్. ఏంటంటే దీనిలో మనకి ఉన్నది చూపించాలి, ఉన్నది అందరూ గుర్తించాలి అనేది ఒక తాపత్రయం ఎక్కువైంది. సింపుల్ లివింగ్ అనేది ఇప్పుడున్న ట్రెండ్లో లేదు. ఎక్కడ మనం ఇవ్వగలగాలి, ఎక్కడ మన హ్యాండ్ అవసరం అనేది మర్చిపోయాం మీరు అన్నట్టే. ఇప్పుడు ఎవరైతే ఆకుకూరలు అమ్ముతున్నారో వాళ్ళకి మన నీడ్ ఖచ్చితంగా ఉంటుంది. అది అక్కడ మనం ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా నష్టం ఏమీ లేదు. కానీ ఇక్కడ నీడ్ ఉందా లేదా పక్కన పెడితే అంత అవసరం లేదు అక్కడ. అంటే అక్కడ ఎందుకు అంటే మనం ఇంత టిప్ ఇచ్చారనే గొప్ప కోసం. అవును. సో ఎప్పుడు ఎఫోర్డబిలిటీని బట్టి ఎవరికున్న స్థాయిని బట్టి వాళ్ళు బ్రతకటంలో తప్పు ఉందని అసలు నేను అన్నాను. టిప్పు 150 కాకపోతే 500 ఇవ్వండి, అవతల వ్యక్తి కూడా సంతోషం. అది మన వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎంతైనా ఇవ్వచ్చు, కాదంటలేదు. ఇక్కడ బేరం ఆడకూడదు. ఇక్కడ బేరం ఆడినప్పుడు అది క్వశ్చన్లోకి వస్తుంది. అది ఈ 10 రూపాయల దగ్గర బేరం ఆడినప్పుడు ఈ టిప్ క్వశ్చన్ వస్తుంది. అంటే విత్ వాట్ ఇంటెన్షన్ దే ఆర్ డూయింగ్. ఇప్పుడు పెద్ద పెద్ద కారుల్లో వచ్చి కూడా గీసి బేరం ఆడే వాళ్ళని నేనే చాలా మందిని చూశాను. ఎందుకు అంత అవసరమే ఉంది? పోనీ ఆ 10 రూపాయలు నువ్వు ఎవరి దగ్గర వదలట్లేదా అంటే అక్కడ అవసరం లేని వాళ్ళకి వందలు పడేస్తున్నారు. అది కొంచెం చూసుకోగలిగితే ఏంటంటే ఆ బ్యాలెన్స్ అవసరం. ఇంకా చెప్పాలంటే అక్కడే ఆకుకూరలు కొనొచ్చు మనం కొన్న ప్రతిసారి, సూపర్ మార్కెట్లో కొనే కంటే. అండ్ మనకు అవసరం కూడా ఎక్కువ అక్కడే ఉంటుంది. ఆ ఆకుకూరలే మనకి ఎక్కువగా. అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళితే మనం కొనకపోయినా 100 మందిలో మనం ఒకళ్ళం. కానీ ఈ ఆకుకూరల అబ్బాయి దగ్గర సాయంత్రం ఒక 10-20 మంది కొనకపోతే అవన్నీ వాడిపోతాయి, ఆకుకూరలన్నీ వాడిపోతాయి. మళ్ళీ అవి వేస్ట్ అయితే ఆ అబ్బాయికి ఇబ్బంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఎవరికి నిజంగా అవసరం ఉందో అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తికి ఒక అంటే జీవనాధారానికి మనం హెల్ప్ చేసినట్టే కదా. అది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.